జోహార్ 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 మహాత్మా ఫూలే జోహార్ సాధిద్దాం సాధిద్దాం ఫూలే అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం ఫూలే అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం కాపాడదాం రాజ్యాంగాన్ని కాపాడదాం 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 రాజ్యాంగాన్ని కాపాడదాం కాపాడదాం. So today's program in honor of felicitating these young gentlemen, the advocates, for being elected for their organizations, for their associations, various associations. It reminds me that why the judiciary is always called as Brahmin Banya Court. So the way it is dominated, it's all Brahmin and Banya, only upper caste. So you will see that the father will be Chief Justice, then son will become Chief Justice, then son-in-law will become, then maybe their children will become. So it's just going on like that because of the collegium system. But how to penetrate that? So we have to start from the lowest level and from becoming advocates to clearing judicial examinations to becoming judges. So we have common problems. The way that all of us are worried about SC, ST, OBC, same thing is with minorities. If you look at the percentages, hardly we will exceed, even though our population will be 13 to 14% or 15% maybe, but percentage in judiciary will be maximum 4%, 3%. So more than 3 to 4% representation is not there in judiciary, not there in bureaucracy, not there in politics, nowhere. So that is a problem with minorities, and same problem is there with SC, ST and OBCs also. So after Justice Gawai now you cannot see any SC leader, and ST there is 0 judges in the Supreme Court. Even I was checking the numbers in high courts. So statistics, if you look at the statistics. ఈరోజు జరుగుతున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఉద్యమ సహచరులు మహేశ్వరరాజు గారు, చేసిన పోరాటాలు విజయవంతమైనవి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యం కోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. దాని కొనసాగింపుగా పెద్దలు అధ్యక్షుల వారి మాట్లాడేటప్పుడు ఈ సమాజంలో అనేక రకాల అసమానతలు ఉన్నాయి. ఆ అసమానతలకు కారణం ఇక్కడటువంటి ఈ సమాజ నిర్మాణం అని చెప్పి మాట్లాడుతూ వచ్చింది. ఇక్కడ కులాల మధ్య అసమానతలు, ప్రాంతాల మధ్య అసమానతలు, మతాల మధ్య అసమానతలు, జాతుల మధ్య అసమానతలు, జెండర్ అసమానతలు, ఆర్థికపరమైన అసమానతలు, ఇక చెప్పుకుంటూ పోతే ఈ సమాజం అంతా కూడా అసమానతలతో కూడినటువంటి సమాజం. ఒకే కులంలో ఏ ఇద్దరు ఒకే స్థాయిలో తమ సంతోషాన్ని అనుభవించలేరు. కులం ఒకటే ఉంటుంది, ఆ ఇద్దరి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య ఆర్థికపరమైన అసమానతలు ఉంటాయి. కులం ఒకటేనంత మాత్రాన ఒకటిగా జీవించే అవకాశం లేదు. ఇట్లా చెప్తూ పోతే ప్రతి అంశంలో, ప్రతి సందర్భంలో అసమానతలు మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంటాయి. మనకు తెలిసినా తెలియకపోయినా మన మీద అవి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఆ నేపథ్యంలోనే మనం ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పెద్దలు అంబేద్కర్ గారైనా, జ్యోతిరావు పూలే అయినా, లేదా వారికంటే ముందు గౌతమ బుద్ధుడు, వీళ్ళందరి నుంచి అంటే అప్పటి నుండి మొదలుపెట్టి ఈ రోజు వరకు అది కొనసాగుతూ వస్తున్నది. ఈ మొత్తం సమస్యల పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందనే విషయంలో మొత్తం ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు. మొదటి వ్యక్తి గౌతమ బుద్ధుడు, రెండో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరు గొప్ప అనేది నేను చెప్తలేను, కానీ కాలానుగుణంగా మొదటి వ్యక్తి గౌతమ బుద్ధుడు, రెండో వ్యక్తి అంబేద్కర్. వారి స్ఫూర్తితో భారతీయ సమాజాన్ని నిర్మించుకోవడం కోసం వారు అందించిన చైతన్యాన్ని మనం అర్థం చేసుకొని మనం దాన్ని ఆచరిస్తూ మన చుట్టూ ఉన్న సమాజానికి దాన్ని అందించడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా పెద్దలు మహేశ్వరరాజు గారు చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. కాన్ఫెడరేషన్ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలలో ఎన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నారో పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు లేదు, కానీ వారు తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ కేంద్రంగా చేసే ప్రతి కార్యక్రమం ఏదో ఒక ఇన్నోవేటివ్ ఉంటుంది. మొన్న రవీంద్ర భారతిని చేసిన కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం. అది పక్కన రామకృష్ణ గారు ఉన్నారు, వారిద్దరు కలిస్తే కొత్త ఏదో ఒక కార్యక్రమం రూపొందుతుంది. అట్లా వారిద్దరు కలిస్తేనే అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నప్పుడు మనం అందరం కలిసి ఇంకేం చేస్తాం, ఏం చేయగలుగుతాం, చేయాల్సిన అవసరం ఏమున్నది, ఆ బాధ్యత మనకు ఎందుకున్నది అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం. నేను చాలా సందర్భాలలో పెద్దలతో మాట్లాడేటప్పుడు చార్వాకుల నుండి ఈ రోజు వరకు అనేక అంశాల మీద అనేక రకాల పోరాటాలు కొనసాగుతూ వస్తున్నాయి.
పోరాటాలు విజయవంతమవుతున్నాయి కానీ మనం అనుకున్న లక్ష్యాన్ని, మనం అనుకున్న సమాజాన్ని నిర్మించడంలో విఫలమవుతున్నాం. అది దేశం కావచ్చు, పక్క దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. 50% మహిళలు రాకపోతే నేను రాను అని ఇంపార్టెన్స్ బాబా సాహెబ్ అంబేద్కర్ has given. అట్లనే మీకు తెలుసు ఫాతిమా షేక్ గారు కానివ్వండి, పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, వాళ్ళు ఎడ్యుకేషన్ కొరకు వాళ్ళు చేసిన పోరాటంలో ఇద్దరు ప్రముఖులు, సావిత్రిబాయి పూలే గారు, ఫాతిమా షేక్ గారు, వాళ్ళు కూడా ఎంతో పోరాటం చేసి, ఎంతో సాహసం చేసి మహిళలకు స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో వాళ్ళు ఇద్దరు కూడా ఎంతో ప్రాముఖ్యత వహించారు. అట్లనే కన్ఫెడరేషన్ ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ కు ఈ మహిళా వింగ్ ఏదైతే వారియర్ ఉమెన్ వింగ్ ఉందో దే యూస్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు నేను ప్రోగ్రామ్ చేస్తే ఎంతమంది తెస్తావమ్మా అని అడిగితే, సార్ మీరు చెప్పండి కానీ నేను తీసుకొచ్చే బాధ్యత నాది. అండ్ అందరికీ ఆమె 9 to 10, 11, 12 వరకు కూడా మాట్లాడి అందరికి మోటివేట్ చేసి, వర్షం పడ్డా కూడా లాస్ట్ మీటింగ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అనుకుంటా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగింది, ఫుల్ వర్షం అయినా కూడా అంత ఆరోగ్యం బాగా లేకున్నా కూడా ఆ వర్షంలో తన టీం వస్తూ మళ్ళీ వచ్చుకుంటూ కూడా ఆమె వచ్చిందా ఈమె వచ్చిందా కనుక్కుంటూ భయ తపస్సు మేడం కూడా ఉండే అంత కనుక్కుంటూ ఆ మీటింగ్ వర్షంలో వచ్చింది. That is the commitment what we want, we expect from the next generation. బహానాబాజ్ ఉండదు, వాళ్ళు ఆదర్శం. చంద్రబాబు గారు రియల్లీ ఆదర్శం నాకు కూడా. నో బహానా, జస్ట్ ఒక మాట ఇచ్చిన एक बात दे दिया तो प्राण गए అన్నట్టు, ప్రాణ్ జాయ పర్ వచన్ నా జాయ అన్నట్టు వారు చేసేవారు. వారికి ఆదర్శంగా తీసుకొని ఇక ముందు కూడా కార్యక్రమం చేయాలి. स्पेशली नेक्स्ट जनरेशन पीढ़ी अगली पीढ़ी के वास्ते हम कोशिश करें. ఉద్యోగపు ఫులే అంబేద్కర్ని చదువుకున్నాం, తెలుసుకున్నాం, ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో ఒక వరకు మేము పోగలుగుతాం. వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్? మీరు లైవ్ ఉదాహరణ గాజా అనేది ఒకటి ఉన్నది, మీరు అందరూ ఇన్ని ఉండొచ్చు. గాజాలో జరుగుతున్న అన్యాయాన్ని ఇక్కడ ఉన్న భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మానవతా దృక్పథంగా మానవతా దృక్పథంతోనే వాళ్ళకు ప్రేయర్స్ చేస్తున్నారు, దీవిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే ఒక ఇరాన్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి మనం. ఇరాన్లో ఖమేనీ చనిపోయాడు. ఖమేనీ చనిపోయిన 2-3 గంటల్లో, కైండ్లీ అండర్స్టాండ్, 2-3 అవర్స్లో దాదాపు 7 దేశాల మీద అటాక్ చేసాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక సుప్రీం లీడర్ పోయినాక కూడా ఆ ఇరాన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇట్లా చేసిపోయారు. సెకండ్ రంగ్ లీడర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఇంకోని చంపారు. ఇట్లా స్ట్రక్చర్ చేసి పెట్టిరు ఇరాన్. లాస్ట్ మనిషి వచ్చే వరకు పోరాడతారు. లాస్ట్ సిటిజన్ ఆఫ్ ఇరాన్ విల్ ఫైట్ ఫర్ ఇరాన్ అండ్ జస్టిస్. దట్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ యూత్. నెక్స్ట్ రంగ్ లీడర్స్ చేయాలి మనం. నెక్స్ట్ రంగ్ లీడర్స్ తయారు కాకపోతే, ఆ కమిట్మెంట్ లేకపోతే, ఇవాళ ప్రపంచానికి కిసాన్ ఆందోళన్ ఢిల్లీలో మీరు చూసే ఉంటారు. కిసాన్ ప్రపంచంలో ఒకవేళ ప్రొటెస్ట్ చేసిండు, ఏదైనా మూమెంట్ చేసిందంటే కిసాన్ ఆందోళన కన్నా పెద్ద మూమెంట్ ఏది లేదు. 6 నెలలు ఆడనే కూర్చున్నారు. కనీసం 30-40 మంది చనిపోయారు. ఆ చనిపోయిన శవాలకు అక్కడ పంపిస్తారు కానీ ఒక్కరు ఇంటికి పోలేదు. None of the Protestant has gone back to their home. వాళ్ళు ఒక్క బహానా చూపించలేదు. అట్లాగే ఇరాన్ కూడా చూడండి మీరు, ప్రపంచంలో అత్యంత సూపర్ పవర్. ఇవాళ 32 days 35 days దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ సూపర్ పవర్. ఎంతో గొప్ప విషయం. ఎట్లా చేసి పెట్టారు మీరు చూస్తే ఫాలో అవుతారో లేదో. అల్ జజీరా చూస్తాను. అల్ జజీరా కొద్దిగా బాగుంటుంది. అల్ జజీరా, BBC ఇవి చూస్తుంటే ఇట్లా నాకే పౌరుషం వస్తుంది, పోవాలన్నా మనం కూడా. అంటే సెకండ్ రంగ్ లీడర్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. వాళ్ళ ఒక దేశాన్ని చూడండి లాస్ట్ వరకు ఎట్లా. ఖమేనీకి తెలుసు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫో, కమ్యూనిస్ట్ నోస్ దే ఆర్ గోయింగ్ టు కిల్ హిమ్. అండ్ ఎవ్రీ డే 6 o'clock హీ యూస్ టు కమ్ ఆన్ టీవీ. ఆ టీవీలో వచ్చి అక్కడ ఈ ప్లేస్లో ఉండి ఆయన దేశానికి స్పీచ్ ఇస్తుండే, ఒక మార్గదర్శకం ఇస్తుండే. ఆయనకు తెలుసు, ఆయనకు వాళ్ళ కొడుకులు, వాళ్ళ కమాండర్స్ ఈడ ఉండడం సేఫ్ కాదు, మీరు దయచేసి
మీరు అక్కడ పోదాం గుట్టలలో ఎక్కడన్నా మీకు స్పేస్ తీద్దామంటే మీరు ఒకవేళ అందరు ఇరాన్ పీపుల్ అందరికీ తీసుకుపోయి ఆ టన్నెల్స్లో పెట్టే ఉందంటే నేను వస్తా, కానీ నేను ఒక్కని మాత్రం రాను. వాట్ ఏ కమిట్మెంట్, వాట్ ఏ సాక్రిఫైస్. ఆయన చనిపోయినందుకు ఇవాళ ఒక రెవల్యూషన్ తయారైంది. వరల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్ ఇరాన్ ఫర్ దేర్ కరేజ్, ఫర్ దేర్ ప్లానింగ్, ఫర్ దేర్ స్ట్రక్చర్ మెకానిజం. అట్లాగే మా ఆశ, మా కోరిక కన్ఫెడరేషన్ ఏంటిదంటే నెక్స్ట్ జనరేషన్ రావాలి. బుజ్జ తారకం గారు, జేబీ రాజు గారు, శంకర్ గారు, ఆంజనేయులు గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఉన్నాక సెకండ్ ర్యాంక్ లీడర్స్ కావాలి మనకు. ఇప్పుడు మాలమాదిగా అయిపోయింది, అదేమంటే లంబాడాది అయిపోయింది, ఎంతో ఫ్రాక్చర్డ్ ఉన్నది సొసైటీ. మా హిందూ మాదిగా అయిపోయింది, నార్త్ సౌత్ అయిపోయింది. ఇప్పుడు రేపు ఈ పార్లమెంటు డీలిమిటేషన్ అయినాక నార్త్ సౌత్ షురు అవుతుంది. టేక్ ఇట్ గ్రాంటెడ్. దే వాంట్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఈ తరుణంలో కేవలం ఈ దేశాన్ని కాపాడేటోళ్ళు పూలే అంబేద్కరిస్ట్లే. టేక్ మై వర్డ్, నో రిలీజన్, నో కాస్ట్, నో రీజన్ విల్ సర్వైవ్ ఎక్సెప్ట్ ద పూలే అంబేద్కర్ ఐడియాలజీ. పూలే అంబేద్కరిస్ట్ మాత్రమే. సో మీరు దయచేసి పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినాక, వాళ్ళ మార్గదర్శకాలు విన్నాక ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ 5 విక్టోరియస్ లీడర్స్. మీరు ఎట్లా ఏం ప్లాన్ చేసిరు, ఎట్లా మీరు తట్టుకున్నారు, ఎట్లా గెలవగలిగారు, అది మీరు దయచేసి చెప్తే మాకు కూడా నేర్చుకునేది ఉంటుంది. లైఫ్ ఈజ్ లర్నింగ్ ప్రాసెస్. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ఒక్క గవర్నమెంట్ కానీ ఇంకా చేయలేకపోయినామని చెప్పలేదు. ఈరోజు సుప్రీంకోర్టులో జడ్జిలుగా ఉన్నారు. ఎస్టీల్లో కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. ముస్లింలో కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. అంటే 2 ముస్లిమ్స్, ఒక ముస్లిము, ఒక ఎస్టీ, 2 ఎస్సీ, 2 బీసీ, 2 మొత్తం 6 మంది. 34లో 6 పోతే 28 మంది దే ఆర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్. అందులో కూడా ఈ 34 మందిలో 22 నుంచి 23 మంది బ్రాహ్మణ్స్ ఉన్నారు. సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ జస్టిస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీస్ ఫ్రమ్ కోర్ట్ ఆఫ్ లా? యూ జస్ట్ ఇమాజిన్. ఇక్కడ ఈరోజు అడ్వకేట్స్ అసోసియేషన్స్లో మీరు ఎవరైతే ఇప్పుడు ఎలక్ట్ అయ్యారో వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, సార్ దేశంలో మనకి న్యాయం జరగాలి అని అంటే 2 systems are very, very important. One is political, that is ultimate. Second is judiciary. Judiciaryలో ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీస్ని పెట్టి మన వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు, చీఫ్ జస్టిస్ అయ్యేటువంటి పాత్ని లే చేయడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తే దట్ వుడ్ బి ఏ వెరీ, వెరీ హైయెస్ట్ సర్వీస్ టు ది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. సో ఆ దిశలో మీరు అదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ని సెటప్ చేసి దాని ద్వారా మన రిప్రజెంటేషన్ని పెంచితే దట్ వుడ్ బి అల్టిమేట్ సర్వీస్ ఫర్ ది కమ్యూనిటీస్. ఇది ఒకటి. తర్వాత సుప్రీంకోర్టులో ఎంత ఘోరంగా ఉంటాయి జడ్జిమెంట్స్ అనేది మీకు అందరికీ తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మన మహేశ్వర్ రాజు గారు కూడా సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్కి క్యాచప్ రూల్ అనేటువంటి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైతే జర్నైల్ సింగ్ కేసును వాదించిన లాయర్ తోటే, సుప్రీంకోర్టులో ఎవరైతే జర్నైల్ సింగ్ కేసును వాదించారో ఆ లాయర్ తోటే, ఆ అడ్వకేట్ తోటే సార్ ఒక మీటింగ్ పెట్టించారు, జూమ్ మీటింగ్. నాకు అందుకే అయితే దాంట్లో ఒక ఇష్యూ ఏంటి అని అంటే సుప్రీంకోర్టు ఎంత బ్లైండ్గా, ఎంత ఘోరంగా ఉంటుంది అని 1992లో ఇందిరా సహానీ జడ్జిమెంట్ వచ్చినప్పుడు అందులో చాలా క్లియర్గా రాశారు. ఏంటి అని అంటే ఆర్టికల్ 16(4)కి కానీ ఆర్టికల్ 15(4)కి కానీ సంబంధించి బ్యాక్వర్డ్నెస్ అంటే వెనుకబాటుతనము అనేది ఎస్సీ, ఎస్టీలకు వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 341 ప్రకారము వీళ్ళు ఎస్సీలు అని, అదేవిధంగా ఆర్టికల్ 342 ప్రకారం వీళ్ళు ఎస్టీలు అని రాష్ట్రపతి నోటిఫై చేశాడంటేనే దాని అర్థం వాళ్ళు చాలా వెనుకబడిన వాళ్ళు కాబట్టి అందులో చేర్చారు. కాబట్టి దే నీడ్ నాట్ ప్రూవ్ దేర్ బ్యాక్వర్డ్నెస్ వన్స్ అగైన్ అని క్లియర్గా పారాగ్రాఫ్ నంబర్స్తో సహా తెలుసు నాకు అని
9 జడ్జిల బెంచ్ 1992లో ఇస్తే 2006 నాగరాజు కేసులో ఎస్సీ ఎస్టీలు ఇంకా వెనుకబడే ఉన్నారు అని ఎంపిరికల్ డేటా ద్వారా ప్రూవ్ చేయాలి, లేకపోతే వీళ్ళకి ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఇవ్వడానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 2006లో 5 జడ్జిల బెంచ్. అక్కడి నుంచి నంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఫాలోడ్ నాగరాజ్ కేస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ సమదర్, తర్వాత ఈ మన ఏంటిది 2015లో, 2016లో పన్నీర్ సెల్వం, అదేవిధంగా ఈ ఇంకా చాలా పేర్లు మర్చిపోయాను నేను. ఇట్లా నంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ వచ్చాయి. అదే తప్పు రిపీట్ చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడ్డారు. చివరిగా 2018లో జర్నలిస్ట్, నేను 2014 నుంచే మా సింగరేణి కాలేజ్లో చెప్తూనే ఉన్నా, ఇది బ్లండర్, ఈ జడ్జిమెంట్స్ అన్ని కూడా. ఇదిగో ఇందిరా సహాని 9 జడ్జిల బెంచ్లో క్లియర్గా ఇచ్చింది ఈ పారాగ్రాఫ్లో అని చెప్తూనే ఉన్నా. 2018 జర్నైల్ సింగ్ కేసులో ఆ పొరపాటుని కరెక్ట్ చేశారు. లేదు 92లోనే చెప్పింది సుప్రీంకోర్టు, వీళ్ళంతా ఈ జడ్జిమెంట్లన్నీ కూడా రాంగ్, కాబట్టి ఈ బ్యాక్వర్డ్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి 2018లో. అంటే కళ్ళ ముందు అందరికీ తెలిసినటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ఎంత ఘోరంగా ఈ రకంగా ఇంటర్ప్రిట్ చేసి మనల్ని ఇబ్బంది పెడుతుంది అనడానికి మీరు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ ఈ బ్రాహ్మణిక్ బనియా మేడం చెప్పారు. ఆ సైకాలజీ అనేది మనల్ని ఏ విధంగా ప్రివెంట్ చేస్తుంది టు మూవ్ ఫార్వర్డ్ అనేది మీరు అర్థం చేసుకోండి. సో అడ్వకేట్స్, మీరు జ్యుడిషియరీలో మన రిప్రజెంటేషన్ని పెంచడానికి ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకోవాలి, స్టెప్స్ తీసుకోవాలి అని మన ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే గెలిచినటువంటి నాయకత్వం, అదేవిధంగా ఉత్సాహవంతమైనటువంటి నాయకత్వం ఉన్నారు, మీరు కొన్ని సెమినార్లు ఇట్లాంటివి పెట్టుకోవడం ద్వారా హౌ టు మేక్ ది జ్యుడిషియరీ రిప్రజెంటేటివ్ ఫర్ ఆల్ ది కమ్యూనిటీస్ ఇన్ దేర్ పాపులేషన్ రిప్రజెంటేషన్ వైజ్ అనేది ఒక్కసారి ఆలోచించాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ, నాకు మహేశ్వర్ రాజు గారిని చూస్తే నాకు many people you can take them along with you. That's the best part of leadership. I also consider good followers as the future leaders. If you want to be a leader, you should follow a leader first. So that's another very good trait, is have some model, role model as your personality as a role model, and just try to follow him, whatever he does, whatever he speaks, and whatever is achieved. Manna Golla Ramesh garu is a beautiful organization I've seen. Singareni employees. I think on the call of Mr. Maheshwaraj, some of us represented the confederation. The way you conducted that meeting, felicitating your CMD was immaculate. Nothing less than that. Okay, so that's another quality of leadership. You've organized people from all far and wide. Means first you are acceptable. You made yourself acceptable to your colleagues, to your staff, to your friends, so the other organizations, and it turned out to be one of the best conducted felicitations in the city. So ila as an introduction, na peru Anand Kumar. So basically నేను కూడా చాలా మందిలాగా I started off as an employee. My father was a judicial officer. He retired as a district judge from Nampalli and Secunderabad courts. తర్వాత అప్పుడు నేను లా చదువుతూ ఉండేవాడిని ఉస్మానియా యూనివర్సిటీలో. దెన్ ఎస్ ఐ గ్రూ అప్ యాజ్ ఫ్రమ్ అ దళిత్ ఫ్యామిలీ. ఆ రోజుల్లో ఇప్పుడు సార్ ఒక ఆయన చెప్తా ఉన్నారు, జేబీ రాజు గారు, నాగయ్య గారు. సో మై ఫాదర్ వాజ్ వన్ ఆఫ్ ది కొలీగ్స్ ఆఫ్ జేబీ రాజు గారు అండ్ నాగయ్య గారు. సో యాజ్ అ చైల్డ్ ఐ గ్రూ అప్ వాకింగ్ అలాంగ్ విత్ దెమ్ ట్యాంక్ బండ్లో అంబేద్కర్ సెలబ్రేషన్స్కి. తర్వాత దట్ ఈస్ హౌ our fond remembrances are. So this is one inspiration. Growing with a family which is dedicated to the philosophy of Ambedkar, that is one inspiration. Then yes, fortunately because parents were employed, we had good schooling. Then we got into good universities. Then immediately into good jobs, thanks to Dr. Baba Saheb Ambedkar. But freedom anedi, that's what, whether you like a job or not, if you like to do what you want to do, then that is where you have to get inspired. So job, I was in a very good class 1 officer in LIC of India.
యూనివర్సిటీ నుంచి స్ట్రైట్గా జాబ్ వచ్చింది బికాజ్ ఐ కుడ్ నాట్ అచీవ్ సివిల్ సర్వీసెస్. సో సమ్ ఆల్టర్నేటివ్ చూసుకొని మళ్ళీ వీ హ్యావ్ టు ట్రై ఫర్దర్. సో అలా వెంట్ టు ఆగ్రా, ట్రైన్డ్ ఇన్ ఆగ్రా, తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ ఆర్మూర్, నిజామాబాద్, తర్వాత ఐ వెంట్ టు పులివెందుల యాజ్ అ మేనేజర్. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ షేప్ యూ. సో ఫ్రమ్ సేఫ్ ప్లేసెస్ టు ఫ్యాక్షనిస్ట్ ప్లేసెస్ దెన్ ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేయాలని చెప్తే దెన్ ఐ థాట్ మై ఆప్షన్ వాజ్ ఓన్లీ 2 things. If I want to achieve civil services, I'll continue in civil service. Otherwise, my option was law, because I have come from a family of judicial officer. My next alternative was only law. So I had to sacrifice my job, leave my job, resign from that job and came back to practice. So practice anedi, it's a quality of a leader, definitely, because profession anedi is so challenging. It's easy అని చెప్పను. సరే లా చదవటం ఎనీవే యూ విల్ కంప్లీట్ యువర్ సబ్జెక్ట్ ఎగ్జామ్స్, బట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ లా వన్స్ యూ స్టార్ట్ యువర్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. టు సస్టైన్ యువర్ సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో పేషెన్స్, ఎండ్యూరెన్స్, లర్నింగ్, then perseverance, continuous efforts, and you should enjoy what you do. A passion అనేది ఉంటే of course it is both earning for yourself, at the time it is also service. 50% is already service. It's sacrifice also, your time, your dedication, your money. So you cannot say I will not take up this matter, I will not take every ప్రతి చిన్న పని కూడా ఇట్స్ a learning experience in law, in practice, because law and practice, law అంటే చదవటం, ప్రాక్టీస్ అంటే performing in the courts, drafting, reading, finding a case law, finding the provision, finding the matching the facts with the provisions and the case laws, and then convincing the court. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరపున నేను మీ మధ్య ఇక్కడ ఉన్నానండి. రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ డిసోజా గారు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్గా వారు వివిధమైనటువంటి పనులు జరిగిస్తూ ఉన్నారు, సేవా కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. ఆ రకంగా 25 సంవత్సరాల క్రితం ఈ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఉదిత్ రాజు గారు కానీ, మహేశ్వర్ రాజు గారు కానీ, మరి మన సమాజానికి ఏం చేయాలి అని చెప్పేసి వారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది, మా పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలండి, ప్రీ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కావాలన్నప్పుడు మరి రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ డిసోజా గారు దాదాపు 150 ప్రాంతాల్లో భారతదేశం మొత్తం మీద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు చేశారు. ఉచితంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏదో మండల్ హెడ్ క్వార్టర్లోనో ఎక్కడో కాదండి, కనీసం 20 సంవత్సరాల క్రితం నడిచి వెళ్ళడానికి కూడా వీలైనటువంటి గ్రామాల్లో ఆ స్కూల్స్ ఏర్పాటు చేయడం. ఈ 25 సంవత్సరాల్లో కూడా అనేక మంది మరి చిల్డ్రన్ మన సమాజం నుంచి చదువుకోవడం, మంచి మంచి ఉద్యోగాలు, కొంతమంది డాక్టర్స్గా, కొంతమంది ఇంజనీర్స్గా, కొంతమంది మరి ఆ స్పెషల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసేటువంటి వారిగా ఈరోజు అనేక మంది మరి ముందుకు వెళ్ళినట్లుగా చేయడానికి దోహదం చేసినటువంటి వారు మన ఢిల్లీలో ఉన్నటువంటి ఉదిత్ రాజ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మహేశ్వర్ రాజ్ గారు, అదేవిధంగా కాన్ఫెడరేషన్ ఎంతగానో వారు మా సమాజానికి ఇది చేయాలి మీరు అని చెప్పేసి ముందుకు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మరి ఈ విధంగా ప్రోత్సహించి మరి ముందుకు తీసుకొచ్చినటువంటి మహేశ్వరరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కాన్ఫెడరేషన్ టీం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి ఎన్నికైనటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి అడ్వకేట్లు అందరూ కూడా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, శుభాలు అందజేస్తూ ఉన్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మహేశ్వరరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అంటే హార్డ్ వర్క్, సిన్సియారిటీ అండ్ రెగ్యులారిటీ అచీవ్మెంట్కి అండ్ గెలుపుకి కారణాలు అయినాయి. అన్ని వర్గాలు పనిచేసినాయి మాకు, అన్ని వర్గాల సహకారంతో జాయింట్ సెక్రటరీ కాగలిగినాము. అగ్రవర్ణాలు అందరూ, మన వాళ్ళు అందరూ ముందుండి, మన వాళ్ళు ముందుండి నడిపించినారు, నాకు ఎంకరేజ్ చేసినారు ఈ స్థాయి రావడానికి. అండ్ థ్యాంక్ యూ అన్న. నా పేరు ఫూల్ సింగ్ నాయక్, మా సూర్యాపేట డిస్టిక్.
రామన్నగూడెం చిన్న పల్లెటూరు నుండి వచ్చాను నేను. ఈరోజు ఏజీపీగా హైకోర్టులో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం జరిగిన ఎలక్షన్లో ఈసీ మెంబర్గా కంటెస్ట్ చేసి అతి మెజార్టీతో గెలవడం జరిగింది మొట్టమొదటిసారిగా. అది నా గెలుపుకి కారణం నేనే అని ఎందుకు చెప్తున్నానంటే ప్రతిరోజు ఉదయం 8:30కి హైకోర్టుకి వచ్చేది. 8:30 నుండి 9:30 వరకు మన పోస్టర్లు ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, గోడకి ఎక్కడ అతుకు పెట్టకుండా జనాలు తిరిగే ప్రదేశంలో పెట్టేసి మళ్ళీ సాయంత్రం తీసేసేవాడిని. వీళ్ళందరూ సీనియర్స్ జూనియర్స్ అందరూ అబ్జర్వేషన్ చేసి పర్సనల్గా ఒక్కడే తిరుగుతున్నాయేంటి అసలు నేను ఒక్కనే తిరుగుతా సార్, నా మీద నమ్మకం ఉంచి దయచేసి సపోర్ట్ చేయండి, నేనేందో నిరూపిస్తానని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు పల్లె నాగేశ్వర సార్ అంత ఆనందపడ్డానికి కారణం ఏంటంటే నేను కనీసం కలవలే, ఫోన్ చేసిన, మన సూర్యాపేట నుండి మొట్టమొదటిసారిగా నేను పోటీ చేస్తున్నా, మీరు సపోర్ట్ చేయండి, మిమ్మల్ని ఏం కలుస్తలేనని చెప్పిన, నువ్వు చేయి నేను చూసుకుంటాలే అని చెప్పేసి అంతే. అందుకోసమే ఆయన నాకు నువ్వు వచ్చి నిలబట్టడం గ్రేటర్ అని చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ 10 ఇయర్స్లో నేను లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా చేశాను సార్. జైల్స్లో ఉన్న వాళ్ళకి బెయిల్స్ ఇచ్చిన తర్వాత కూడా 2 months 3 months తర్వాత షూరిటీ పెట్టడానికి ఎవరు రారు. అప్పుడు నేను జడ్జి గారికి రిక్వెస్ట్ చేసి, సార్ ఇది ఏదైతే 2 months 3 months పనిష్మెంట్ ఉందో అదేవిధంగా అదే కన్సిడర్ చేసి వాళ్ళని వదిలేసేయండి అని చెప్తే, వాళ్ళు జైలు నుండి బయటకు వచ్చినాక నా నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే, నాకు ఫోన్పే చేయండి సార్, బస్ ఛార్జీలు లేవు, ఒక 100 రూపాయలు పంపించండి అని వేరే వాళ్ళతో ఫోన్లు చేయించేది. అట్లా నేను ఫోన్పే చేసి ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేసి సంతోషపడిన జరిగిన సంఘటనలు ఉన్నాయి సార్. నేను ఒక 10 ఇయర్స్లో నేను వచ్చింది సార్ పేద కుటుంబం నుండి, అంటే రైతు కూలి కుటుంబం నుండి ఇంత దాకా వచ్చాను. ఈ 10 ఇయర్స్లో ఏమైంది, ఏం జరిగింది, పొజిషన్స్. కరోనా తర్వాత నేను ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. తుంగతుర్తి ఊరు అని చిన్న మారుమూల ప్రాంతము. అక్కడ జేసీజే కోర్టు ఉండేది. కనీసం తాగడానికి వాటర్ లేవు, క్లయింట్స్ వస్తే నిలబడడానికి చోటు ఉండదు, కనీసం ఒక గవర్నమెంట్ బిల్డింగ్ కూడా లేదు జేసీజే ఇప్పటికీ. మేమేం చేసినాం 2020లో వెళ్ళేసి, సార్ దీనికి ఒక బార్ అసోసియేషన్ ఉండాలని సీనియర్లతో మాట్లాడి జూనియర్స్ ఒక 20 మంది నిలబడి రిజిస్ట్రేషన్ చేసి ఎలక్షన్స్ పెట్టుకున్నాం. అక్కడ నేను 2 సార్లు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనాను, 2 సార్లు జాయింట్ సెక్రటరీగా. ఇప్పుడు ఏజీపీగా వచ్చిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వచ్చి మళ్ళీ ఈసీ మెంబర్కి కంటెస్ట్ చేయడం, మళ్ళీ గెలుపొందడం శుభదాయకం సార్. థ్యాంక్ యూ అందరికీ. నేను ఫస్ట్ టైం అండి, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగు, అడ్వకేట్ అయిన తర్వాత కూడా రావడం ఇక్కడికి నా లైఫ్లో మర్చిపోలేను ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదైతే మర్చిపోలేను, నాకు స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. నేను హైకోర్టులో అన్ని కేటగిరీ నుంచి నాకు ఓట్స్ పడ్డాయి. స్పెసిఫిక్గా ఈ కేటగిరీ ఈ కమ్యూనిటీ అనే కాదు. అన్ఫార్చునేట్లీ నేను కంటెస్ట్ చేసిన దాంట్లో ప్రెసిడెంట్ కూడా అంత కాంపిటీషన్ లేదు. 1:7 హయ్యెస్ట్ కాంపిటీషన్ ఇన్ పోస్టింగ్ ట్రెజరర్, ఇంక్లూడింగ్ దీనికోసం పెద్ద యుద్ధమే జరిగింది హైకోర్టులో. ట్రెజరర్ ఫీమేల్కి కేటగిరీ చేయాలని చెప్పేసి మాకు జనరల్ బాడీ రిజల్యూషన్లో ఇదైంది, జాయింట్ సెక్రటరీ అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ ఇది రిజర్వేషన్ కాలేదు, అందుకు నేను కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. మా ఈ 7 మెంబర్స్లో మన ఎస్సీ కేటగిరీ నుంచి ఒక 3 బ్రదర్సు, రెడ్డి నుంచి ఒకళ్ళు, మన కమ్మ నుంచి ఇంకోళ్ళు, ఇంకో ట్రెజరర్ పోస్ట్కి ఒక ఫీమేల్ ఉండే. హయ్యెస్ట్ కాంపిటీషన్ అయితే నాకు వచ్చింది మన కమ్యూనిటీ నుంచి కాకుండా ఒక ఫీమేల్ నుంచి వచ్చింది. ఆమెకు నాకు డిఫరెంట్ ఓన్లీ 55 ఓట్స్. కానీ హెవీ కాంపిటీషను. నేను సక్సీడ్ అవ్వడం అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను రెగ్యులర్ కోర్టు, హైకోర్టు, ఇంక్లూడింగ్ నేను అందరితోనే అన్న తమ్ముడు బ్రదర్స్ అనే కేటగిరీ ఉంటుంది. క్యాస్ట్ ఫీలింగ్ అనేది నాకు లేదు, ఇంక్లూడింగ్ నేను చేసుకున్న ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడా లేదు. ఈవెన్ దో రెడ్డి బ్రాహ్మణ్స్ ఏమున్నా కూడా అన్న తమ్ముడు వదిన అక్క చెల్లె అలాగనేది మెయింటైన్ చేసుకున్నాను. నేను వచ్చింది కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్, నాది మహబూబాబాద్ డిస్టిక్, లోకలే. నేను చదువుకుందంతా ప్రైవేటైజేషన్ కానీ పూర్ బ్యాక్గ్రౌండ్, ఇంక్లూడింగ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ టు ఎల్ఎల్బి నా కష్టం మీదనే చదువుకున్నాను నేను. యాజ్ ఆన్ టుడే నా మాస్టర్స్ డిప్లొమా
అంతా నా ఓన్గానే చదువుకున్నాను. నాకు ఇక్కడికి వచ్చినాక ఒక విజన్ ఏర్పడింది. ఆ విజన్ కోసం నేను భవిష్యత్తులో నేనయ్యి నాతో పాటు 10 మందిని చేయాలనేది అయితే నాకు ఆలోచన ఉంది. ఇంక్లూడింగ్ 4-5 ఇయర్స్లో లీగల్ సర్వీస్ కమిటీ అథారిటీ కమిటీకి నేను ప్యానెల్ అడ్వకేట్ని. ఇప్పటివరకు నాకు తెలిసి నేను చేసిన దాంట్లో నాకు 30-40 కేసెస్ వాళ్ళు అలాట్ చేశారు. ఓన్లీ 5 కేసెస్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ లైఫ్ అపీల్స్. ఇంత చిన్న ఏజ్లో లైఫ్. సికింద్రాబాద్ కోర్ట్ బార్ అసోసియేషన్ అనేది ఈ తెలంగాణ కోర్ట్స్ అసోసియేషన్స్లో అన్నిటికన్నా చాలా పాత కోర్ట్ అది. దానికి ఒక చరిత్ర 100 years పైన చరిత్ర ఉన్నటువంటి కోర్ట్ అది. బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఉన్నటువంటి కోర్ట్ అది. సో ఆ కోర్టు ఇప్పుడు ఉన్న రాజకీయంలో ఉన్న దానికన్నా భయంకరమైన రాజకీయం ఉండేది ఏకైక కోర్టు. ఈవెన్ హైకోర్టులో కూడా ఏముంటుందంటే ఫేస్ వాల్యూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు సిన్సియర్, ఆనెస్ట్, డెడికేటెడ్ టువర్డ్స్ దేర్ వర్క్ అని ఉన్నప్పుడు వాళ్ళని గుర్తించి మేము ఓట్ వేస్తున్నాము అని చెప్పి సీనియర్స్ చెప్తే కనుక ఖచ్చితంగా కమిట్మెంట్ ఉంటుంది. బట్ సికింద్రాబాద్ కోర్ట్ చరిత్రలో ఇట్లా చెప్పడం చాలా బాధాకరం. నేను 2007 నాది ఎన్రోల్మెంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు సికింద్రాబాద్ కోర్ట్ బార్ అసోసియేషన్లోనే నేను రెగ్యులర్ నాది ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను 2010లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, ఈసీ మెంబర్గా వేసినప్పుడు నన్ను ఇట్లనే ఒక రెడ్డిస్ అందరు కూడా కార్నర్ చేసి కూర్చోబెట్టి, బాబు నువ్వు ఎందుకు వేసినావమ్మా, నువ్వు నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు కదా, నువ్వు గెలవవు ఈసారి అని అంటే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. 6 members ఉన్నారు, వాళ్ళందరికీ సీనియర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. నేను వచ్చిన జస్ట్ 2 yearsలోనే ఈసీ మెంబర్గా వేసిన. అది ఎందుకు వేసిన అంటే నాకే అర్థం కాలేదు ఎందుకు వేసిన అని. ఆ అప్లికేషన్ ఫామ్ ఉంది, తీసుకున్నాను, ఫిల్ చేసినాను, వేసేసినాను. వాళ్ళందరూ కూర్చోబెట్టి 6 members అయినారు, 5 membersని ఎలక్ట్ చేసుకోవాలి, నీ ఒక్కని వల్ల ఎలక్షన్ జరుగుతుంది ఈసీ మెంబర్కి అంటే. ఆ రోజు అందరు చెప్పిన తర్వాత విని నేను ఒకటే మాట చెప్పిన, సార్ మీకు ఎవరు చెప్పారు సార్ నేను గెలవాలని వేసిన అని చెప్పేసి డైరెక్ట్ అడిగినాను వాళ్ళని అడిగేసరికి వాళ్ళు షాక్ అయ్యారు. ఏంటి అట్లా అంటున్నాం అంటే, సార్ 5 members గెలుస్తారు, వాస్తవమే, వీళ్ళందరూ నాకన్నా సీనియర్స్, వాళ్ళు 5 members గెలుస్తారు. వాళ్ళకి ఎంతమందికి 5 గెలిస్తే పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నేను వీళ్ళ 5 మధ్యలో ఒక్కరిని ఓడిపోతే ప్రతి ఒక్కరు రేపు పొద్దుగాల ఇగో జయబాబు ఓడిపోయిండు అని చెప్పి ఈ రకంగా ఐడెంటిఫికేషన్ వస్తుంది నాకు. అందుకని చేసినాను సార్ ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పిన. 2010లో అది జరిగింది. సో ఆ తర్వాత 15 years నేను ఎప్పుడు కూడా ఎలక్షన్స్ దగ్గరికి వెళ్ళలేదు. నా ఫ్రెండ్స్ అందరు వేస్తుంటే వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం, స్టార్ క్యాంపెయినర్గా ఉంటుండే, అందరికీ సపోర్టివ్గా ఉండే. బట్ 2026లో వచ్చేసరికి 4-5 years నుంచి మా అసోసియేషన్లో ఏదో ఒకటి జరుగుతుంది. సో సరే ఇప్పుడు మనం ఎందుకు వేయొద్దు అని చెప్పేసి జనరల్ సెక్రటరీగా వేద్దామని చెప్పేసి నేను ఒక 1 year నుంచి కష్టపడ్డామన్నా. ఈ ఒక్కరోజుతో వచ్చిన గెలుపు కాదు మాది. లాస్ట్ 1 year నుంచి నేను క్యాన్వాసింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి, కలిసిన వాళ్ళకి, అయిన వాళ్ళకి, అందరికీ చెప్పుకుంటూ వెళ్ళి లాస్ట్కి ఎట్లా వచ్చిందంటే నాకు ఆపోజిషన్స్ 2, అందులో వెల్మా కమ్యూనిటీ నుంచి ఒకరు, ఇంకొకటి బీసీ కమ్యూనిటీ నుంచి. అక్కడ అలా దాంట్లో బీసీ కమ్యూనిటీస్లో మళ్ళీ క్రిస్టియన్స్ కమ్యూనిటీ. సో ఇట్లా ఈ రకంగా వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మాకందరికీ ఒకటే బ్యాచ్ లాగా ఉండే. బట్ జయబాబు ఉన్నాడు కదా, ఆగండి అంటే వాళ్ళిద్దరికీ కూడా ఒకప్పుడు నేను సపోర్టివ్గా ఉండి నిలబడి గెలిపించిన. వాళ్ళందరూ సరే అనేసి వచ్చినాం, ఇదంతా నడుస్తుంది, నాతో పాటు ఉంటా, బ్యాచ్ పెట్టుకుంటా, నాకు సపోర్ట్ చేస్తా అని ఎవరెవరు అన్నారో వాళ్ళందరూ కూడా లాస్ట్ 1 week ఉందంటే నా ఆపోజిట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. సో అప్పుడు చూడాలి మా పరిస్థితి ఏంటి ఇట్లున్నది అని చెప్పేసి. బట్ నేను ఒక్కటే డిసైడ్ అయినా, ఏమైనా అంటే ఇందాక మా బ్రదర్ చెప్పినట్టు నేను గ్రూప్స్ని నమ్మలేదు. నాకు తెలుసు 1 year క్యాన్వసింగ్ వేరుంటుంది, 3 months ముందు వేరుంటుంది, 1 month ముందు స్ట్రాటజీ వేరుంటుంది, 15 days తర్వాత వేరుంటుంది, 1 week స్ట్రాటజీ, 3 days తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ అవుతారు, లాస్ట్ 1 day నైట్ కూడా చేంజ్ అవుతుంది. ఈ స్ట్రాటజీ తెలుసు కాబట్టి నేను ఒక్కటే నమ్ముకున్నాను, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క సీనియర్ అడ్వకేట్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్తా. నాట్ ఓన్లీ సీనియర్, ఒక్క అడ్వకేట్
బోర్డు అనేది ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సార్ నేను జనరల్ సెక్రటరీగా సికింద్రాబాద్ కోర్టులో కంటెస్ట్ చేస్తున్నాను, సో మీరు సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు కొంతమంది చెప్తుండే సార్ మాకు అక్కడ ఓట్లేదు, పర్వాలేదు సార్ మీ విషెస్ ఇవ్వండి, లేదు అంటే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. అట్లా ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళినా మన ఎస్సీలలో ఉండేది ఏంటంటే సెల్ఫీగా ఉంటుంది. ఎస్సీలలో సబ్ క్యాస్ట్ అని చెప్పేసి నేను మాదిగా మేము సపోర్ట్ చేయమనేసి. బట్ నా విషయంలో ఏం జరిగిందంటే నేను ఒక్కటే ఆలోచించిన, వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఎవరెవరో సీనియర్స్కి, రెడ్డిస్కి, ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళ దగ్గర పోతున్నాం, మన వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేను అనేసి. సో వాళ్ళ దగ్గరికి వాళ్ళు లేరు అంటే కూడా వాళ్ళ ఇంటి అడ్రస్లు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పర్సనల్గా టచ్ చేస్తే ఒక్కొక్కరు అన్నా మేము ఉంటామన్నా, మేము 5 మెంబర్స్తో వేపిస్తాం, మేము 10 మెంబర్స్ నేపిస్తాం అని చెప్పేసి మన వాళ్ళు 100% టచ్ చేసారు. నా ఆపోజిట్ ఉన్న వాళ్ళు న్యూ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్, డెక్కన్ క్లబ్, ప్రెస్ క్లబ్, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో పార్టీలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. రియల్గా చెప్తున్నా ఇక్కడ మీ అందరి ముంగట నేను కనీసం ఒక ఛాయ్ కూడా తాగిపోయలేదు ఎవరికి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళే ఛాయలు తాగిపించారు, వాళ్ళే భోజనం పెట్టిపించారు. ప్లస్ నాకు పార్టీ ఇవ్వడానికి ఎంతోమంది, రియల్గా చెప్తున్నా ఎంతమంది అన్నా నేను స్పాన్సర్ చేస్తా, ఈడ పార్టీ అయ్యి మేము ఈడ స్పాన్సర్ చేస్తాం, ఇన్ని బాటిల్స్ ఇస్తాం, అన్ని ఇస్తామంటే ఇది నాకు విరుద్ధం. నేను ఖచ్చితంగా చేయను, తెలుసుకుంటా ఏదో ఒకటి ఖచ్చితంగా. అయితే ఆనెస్టీ అన్న నడవాలి, లేదు అని అంటే ఎస్సీ క్యాండిడేట్ని ఇట్లా అంటే లాస్ట్కి వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే సీనియర్స్ మేము చెయ్యం మీ దాంట్లో ఏలు పెట్టాం అన్నోళ్ళు కూడా వెల్మ కమ్యూనిటీ మొత్తము ప్రెస్టేజ్కి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నా, ఎక్కడెక్కడి నుంచి వెల్మ కమ్యూనిటీ స్టార్ట్ చేసి వచ్చిరంటే ఈరోజు కేటీఆర్, కేసీఆర్కి దగ్గర ఉన్నటువంటి అంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు వాళ్ళు ప్రెసిడెంట్ చేశారు నాంపల్లి కోటలో, ఒకప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళు కూడా దిగి అక్కడికి వచ్చి చెప్పి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జీపీలు ఎక్కడి నుంచి అంటే ఎంతమంది చేయాలో అన్ని ఫార్వర్డ్ క్యాస్ట్లు చేసినాయి. ఒక అడ్వకేట్ అయితే యూఎస్ పోయిండు, ఆయన యూఎస్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా చేస్తున్నాడు. నాకు చెప్పేదేమో మా జూనియర్ వచ్చి మాట్లాడుతుంది అని చెప్పి నేను మెసేజ్లు చూపిస్తా. బట్ వాళ్ళు అక్కడ సీనియర్స్కి చెప్పడం ఏంటంటే వాడు రావద్దు అని, ఎట్టి పరిస్థితుల్లో వాడు రావద్దు అని. అంటే ఎస్సీని అంత డామినేట్ చేస్తున్నారు అందరూ, అంత తొక్కాలని. ఎస్పెషల్లీ మనలాంటి వాళ్ళు వస్తే ఏంటంటే పవర్ అనేది మనకు తెలియదు, మనకు తెలిసింది ఒకటే ఆనెస్టీ, డెడికేషన్, మనకున్నటువంటి మంచి ఆలోచనతోటి రేపొద్దున ఎలివేట్ కావాలి. ఈ పవర్ కాదు, ఇంకా చాలా పవర్స్ చూడాలి. కాబట్టి మనం ఆ విషయంలో పోతాం. వాళ్ళకి అది కాదు, వాళ్ళకి ఒకటే ఉంటుంది, కులం, మన క్యాస్ట్లో, మన కమ్యూనిటీలో వీడు గెలవకపోతే రేపొద్దున మనకి పేరు అనేది ఉండదు అనేసి అంత అదిగా వచ్చినా కానీ నేను నిజంగా చెప్తున్నానా, ఎస్సీలలో రెండు వర్గాలు కూడా మొత్తం ప్రాణం పెట్టి నా కోసం కోట్లాట చేసారు. నా కోసం ప్రతి ఒక్కరు, అన్ని వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలలో కూడా నాకు సపోర్ట్ చేసి వాళ్ళందరూ ప్రాణం పెట్టి వేసారు. కాబట్టి ఓటు ఈరోజు ఈ వేదిక మీద నేను నిలబడి ఈ రకంగా చెప్తున్నా. మీరు స్ట్రాటజీ అని అడిగారు కాబట్టి ఇది అన్న నా స్ట్రాటజీ ఏంటంటే మన మంచితనం, మనం అందరితో మాట్లాడినాం. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కనుక మనం కదిలిస్తే, ప్రతి ఒక్కరి దగ్గర కనుక పోతే ఖచ్చితంగా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. మాదిగా అనే కాదన్నా, వేరే ఏ క్యాస్ట్ అయినా మనం పోయి కలిస్తే కనుక ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసి మనతో పాటు ఉంటారన్న నమ్మకంతో ఉన్నాను. సో అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత ఘనంగా మాకు సత్కారం చేసి ఫెలిసిటేషన్ చేసిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను. ఎందుకంటే పల్లె నాగేశ్వరరావు సార్ వచ్చి మాకు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఆయన వచ్చి ఈరోజు మా అందరికీ ఫెలిసిటేషన్ చేసి వెళ్ళడం కూడా అది చాలా సంతోషం. మాకు ఇట్లానే అందరు మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా ఎన్నో మిరాకిల్స్ చేస్తామని కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం. మనోరు చెప్పినట్టు రేపు పొద్దున ఆయన చాలా హైయెస్ట్ హోదాకి వెళ్ళాలి. నాకు తెలిసి తొందరగా హైకోర్టు జడ్జి కూడా ఎలివేట్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికీ కమిషన్లో మన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను 12 years నుంచి. ఈ మధ్యన రిటైర్ అయ్యి ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో పనిచేస్తున్నా. ఈ సమావేశం కోసమే నేను రాజమండ్రి నుంచి వచ్చాను. అయితే ఈ మధ్య మన మహేష్ రాజ్ గారు ఏ ప్రోగ్రామ్ పెట్టినా తప్పకుండా వస్తాను నేను. ఈ మధ్య దూరం ఉండడం వల్ల 1-2 వాటికి సరిగా అటెండ్ అవ్వలేకపోయాను సార్. అలా అని మన
మన కాన్ఫెడరేషన్ మీద మర్చిపోయినట్టు లేకపోతే దూరంగా ఉన్నట్టు ఏం కాదు సార్. మొట్టమొదటిసారిగా మీ అందరికీ నేను మన వాళ్ళలో ఒక 4-5 ఇలా ఎలక్ట్ అయినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. తర్వాత ఇప్పుడు మీరు అయినట్టు అందరి దృష్టికి అంటే వీళ్ళందరి దృష్టికి వచ్చారని మీరు దయచేసి మీ కార్డులు అందరికీ ఇచ్చిపోండి. మీకు ఇప్పటివరకు మీకు కేసులు ఇవ్వడంలో మేము అందరము సహకరిస్తాం తప్పకుండా. మీరు డెవలప్ కావాలంటే లాయర్ డెవలప్ కావాలంటే లాయర్కు కేసులు కావాలి, ఓకేనా అండి? కానీ మన వాళ్ళు మనకన్నా కేసులు ఇచ్చుకోకపోతే మనం ఎలా డెవలప్ అవుతాం? తప్పకుండా మీరు మీ కార్డులను దయచేసి ఇవ్వండి. మహేష్ రాజు గారు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసి మిమ్మల్ని అందరినీ పరిచయం చేయడమే ఒక రకమైన మీకు ప్రమోషన్ ఇచ్చినట్టు లెక్క ఇది. ఎందుకంటే మీ ప్రజల నుంచే మీకు కేసులు రావాలి కాబట్టి. తర్వాత నేను బాబాసాహెబ్ ఒక్క మాట చెప్తాను, ఎక్కడున్నా ఏం చేసినా మన అనే స్వార్థము బాబాసాహెబ్లో ఎంత ఉందో ఉన్నది కాబట్టి మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. ఒకే మాట, మన పూనా ప్యాక్ట్ ఒప్పందం ఎప్పుడైతే మహాత్మా గాంధీతో ఈ పూనా మాకు సపరేటు నియోజకవర్గాలు కావాలని పోరాడుతున్నప్పుడు మహాత్మా గాంధీ ఒప్పుకోక నిరాహార దీక్ష చేస్తున్నాడు. మహాత్మా గాంధీ చేస్తున్న సమయంలో ప్రాక్టీస్ చేస్తున్న మన బాబాసాహెబ్ ఇంటి పైకి చాలామంది మహాత్మా గాంధీ వారం రోజులు అవుతుంది 10 రోజులు అవుతుంది ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు. ముందే ఏజ్ పైన పడ్డ ముసలైన ఆయన రేపు ఎల్లుడో చనిపోతే బాధ్యత మీరు వహిస్తారు కదా అని అనే కోపంతో చాలామంది ప్రజలు మహాత్మా గాంధీ సపోర్టర్స్ అంతా రాత్రి 2 గంటలకు బాబాసాహెబ్ ఇంటి మీద దాడి చేస్తారు. ఒకే మాట, బాబాసాహెబ్ బయటకు వచ్చేస్తాడు. ఎందుకయ్యా మీరు గొడవ చేస్తున్నారంటే, స్వాతంత్ర సమరయోధుడు దేశాన్ని స్వాతంత్రం సంపాదించారు మహాత్మా గాంధీ ఫైట్ చేస్తూ ఉంటే అలాంటి వ్యక్తి చావు బతుకుల పరిస్థితిలో ఉంటే మీరేమో కేసులు వాదించుకుంటే మీ కేసులు స్టడీ చేసుకుంటున్నారా అని మాట్లాడతారు అన్నమాట. అప్పుడు బాబాసాహెబ్ ఒకటే చెప్పాడు, మీ మహాత్మా గాంధీ మీ జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే మీరు స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళకి కావాలంటే టాటా బిర్లాల వాళ్ళు ఫ్రీ చెక్లు ఇస్తారు. వాళ్ళకి టాటా బిర్లాల వాళ్ళు ఉద్యమాలు చేయడానికి ఫ్రీ చెక్లు ఇస్తారు, ఎంత డబ్బు కావాలంటే దాంట్లో డబ్బు ఇస్తారు. కానీ నేను నా ప్రజలకు నేను ఇచ్చుకోవాలంటే నా ప్రజలకు బతకలేని పరిస్థితిలో ఉన్నారు, ఎవరికి రూపాయి కూడా ఇవ్వలేరు. కానీ నా ప్రజల కోసమే నేను నా దళితుల కోసమే నేను ఈ రాత్రి వరకు నిద్రపోకుండా కేసులు వాదించి వాళ్ళ కోసం కూడా నేను సంపాదించి ఏం ఉద్యమం చేయాలంటే కూడా నేనే సంపాదించుకోవాలి. ఆ స్వార్థంతో నేను చేస్తున్నాను. మీకు అన్ని సమాజం ఇచ్చింది, మా వాళ్ళకి ఏమి ఇవ్వలే. వాళ్ళ కోసం నేను ఈ మాత్రం త్యాగం చేసుకోకపోతే నాకు నిద్రేట్లా వస్తుంది, దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు అన్నమాట. నేను ఈరోజు మన లాయర్లకు నేను కోరేది ఏంటంటే, మీరు న్యాయ కోవిధులు కాబట్టి సమాజంలో అన్యాయాలు జరిగేది మన వాళ్ళకే ఎక్కువ, అవునండి కాదండి? దయచేసి మీరు ఆ స్వార్థం పెట్టుకోండి. మా వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం మేము మన బాబాసాహెబ్ ఇన్స్పిరేషన్ తీసుకొని, బాబాసాహెబ్ ఇన్స్పిరేషన్ తీసుకోకపోతే మనము ఇంత డెవలప్ అయ్యేవాళ్ళం కాదు. ఆయన ఆ లోపల ఆ స్వార్థంతో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ల కోసం పోరాటం చేయాలని, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని, వాళ్ళని డెవలప్ చేయడానికి మీరు మీ కెపాసిటీని అంతా ఉపయోగించాలని నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు మరొకసారి మీ అందరికీ. పెద్దన్న మహేశ్వరరాజన్నకి మించిన స్ఫూర్తివంతమైన నాయకుడిని నేను చూడలేదు. మరి ప్రోగ్రాం కూడా ఒక సార్థక నామధేయులుగా వారు అనేక కార్యక్రమాన్ని చాలా సింపుల్గా మన మధ్యనే ఉంటూ అనేక గొప్ప కార్యక్రమాన్ని రవీంద్ర భారతి సీట్లు నిండిపోయి నిలబడి వెనక్కి వెళ్ళాల్సిన స్థాయిలో అనేక కార్యక్రమాలను వారు ఒక్కరై ఒక వ్యవస్థ శక్తి సంస్థ చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మన డాక్టర్ ఉదిత్ రాజ్ గారి ఆలోచన ధోరణి, వారి సైద్ధాంతికత, వారి నిరాడంబరత, వారు ఎక్కడ కూడా విశ్రమించకుండా దాదాపు 2 దశాబ్దాల నుంచి మన కోసం పోరాడుతున్న జాతీయ స్థాయి పెద్దన్న. వారి ఆలోచనలు, వారు ఒకసారి ఎంపీగా అయ్యారు, వారు ఒక ఐఆర్ఎస్ ఆఫీసరు, దాదాపు 20 సంవత్సరాలు 17 సంవత్సరాల సర్వీసు సమయం ఉన్న ఈ జాతి కోసం ఆల్ ఇండియా మన సెంట్రల్ సర్వీసెస్ని ఐఆర్ఎస్షిప్ని తృణప్రాయంగా వదిలేసి అంబేద్కర్ గారి బాటలో తను నడుస్తూ అలా ఆ క్రమంలో వారితో మహేశ్వరరాజన్న నడుస్తూ మనందరినీ ఈరోజు వారితో పాటు ప్రస్థానంలో మనల్ని భాగస్వాములు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు
ఈ కార్యక్రమానికి చక్కటి సహనంతో మరి ఓపికతో సమన్వయపరిచిన మిత్రులు నా సోదరులు కె శ్రీనివాసరావు గారు, మరియు అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరో పెద్దన్న ఆనందన్న గారు, సుశీలక్క, మరి కల్పన మేడం, మరి బాలకృష్ణన్న, మరి రెవరెండ్ గారు, మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి మనక పెద్దన్నలు, శ్రేయోభిలాషులు, మరి స్ఫూర్తి ప్రదాతలు, మరి పల్లె నాగేశ్వరరావు గారు, రాష్ట్రంలోనే మరి భారతదేశ చరిత్రలోనే కనివిని ఎరగని ఒక బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా వారు ఇటీవల కాలంలోనే 2 సంవత్సరాల క్రితం వారు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డారు. మరి ఆ తర్వాత రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో అరుదైన మరో అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అది రాష్ట్ర స్థాయిలో హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్ హైకోర్టు అంటే ఈ రాష్ట్ర డీజీపీకి, హోం కార్యదర్శికి ఏ ప్రోటోకాల్ అయితే ఉంటుందో మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా సరి సమాన ప్రోటోకాల్తో వారి పర్యటనలు కానీ, వారి ప్రయాణాలు కానీ, వారు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి విచ్చేసినా మరి ఆ స్థాయి ప్రోటోకాల్ ఉంటుంది. మరి అలా మనలోనే అనేక మంది స్ఫూర్తి ప్రదాతమైన నాయకులు ఎక్కడో లేరు. మరి ఇటీవల మన ముందన్నే ఇప్పటి వరకు ఉన్న ఒక పల్లె నాగేశ్వరరావు అన్న, మరి అలానే మహేశ్వరరాజు అన్న, మరి ఒక బాగా క్రేజీగా డిమాండ్, మరియు బాగా మనం ప్రతి సినిమాలో చిన్నప్పటి నుంచి వైట్ అండ్ వైట్ ఎయిర్పోర్ట్లో, పోర్ట్లో అలా వైట్ అండ్ వైట్ యూనిఫామ్ వచ్చేసరికి మనకు ఒక ఇన్స్పిరేషన్ అండ్ ఒక ఛాలెంజింగ్ జాబ్ డిపార్ట్మెంట్, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మరి అలాంటి డిపార్ట్మెంట్లో మరి వారు ఒక అధికారి స్థాయి నుంచి వారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నా బహుజన సోదరుల కోసం, నా జాతి బిడ్డల కోసం, నా జాతి పక్షుల కోసం నేను ఇక చేసింది చాలు, నా కుటుంబానికి, సమాజానికి సేవ చేయాలని ఒక త్యాగ నిరతితో మరి వారు కూడా మన మధ్యన ఈరోజు చాలా సంవత్సరాల క్రితమే వారి జాబును, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని మరి ఈ జాతి కోసం, ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళల హక్కుల కోసం వారి హక్కుల్ని పరిరక్షించే క్రమంలో వారు ప్రతి ప్రోగ్రాంని ఒక వినూత్నమైన ఆలోచన, తమ్ముళ్ళు సోదరులను చూస్తుంటే చాలా స్ఫూర్తివంతంగా అనిపించింది. ఈరోజు వారు చక్కటి స్ట్రైట్ ఫార్వర్డ్ నిజాయితీ, వాళ్ళ హార్డ్ వర్కింగ్, వాళ్ళ క్యాంపెయినింగ్ స్టైల్, మరియు వాళ్ళు ఎలాంటి పార్టీలు దావతులు ఇచ్చుకునే పరిస్థితుల్లో కూడా లేరు. మరి వారి సేవా తత్పరత, మరి వారి తపన, వారి అంకిత భావమే వాళ్ళని ఈరోజు అత్యున్నత స్థాయి జ్యుడిషియరీ సిస్టంలో మరి వాళ్ళని ఒక కార్యవర్గ సభ్యుల్ని, నాయకుల్ని, నేతల్ని తయారు చేసింది. మరి వారిని చూస్తుంటేనే వినూత్నత అనుకుంటే మరి మహేశ్వరరాజు అన్న ఇప్పటికీ ఇలాంటి ఆలోచనలు అన్నకి ఎలా వస్తాయి, ఎలా ఆలోచిస్తాడు? ఇలా సోషల్ మీడియాలో కూడా నేటి యువకుల కంటే చాలా చురుకుగా మరి వినూత్నంగా ఆయన క్యాంపెయినింగ్ స్టైల్ ఉంటుంది, ఆయన అటెన్షన్ గ్రాబింగ్ చేసే స్టైల్ ఉంటుంది. అవన్నీ కూడా మనం ఆదర్శవంతంగా తీసుకొని మరి వారి సలహాలు, సూచనలతో మరింత ముందుకు ఈ కాన్ఫెడరేషన్ని సమిష్టిగా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఇటీవల కాలంలో నేను ఒక సెమినార్కి అటెండ్ అయ్యాను బాండేజ్ లేబర్ మీద. అంటే దాదాపు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. ఆ 75 వసంతాల భారత స్వాతంత్ర దినాన్ని కూడా, సంవత్సరాన్ని కూడా మనం ఇటీవల కాలంలోనే 2-3 సంవత్సరాల క్రితమే మనం ఇది చేసుకున్నాం. అలానే బాండెడ్ లేబర్ ఎలిమినేటెడ్ యాక్ట్ కూడా మరి పూర్తి చేసుకొని 50 సంవత్సరాలు మరి పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక సెమినార్కు, వర్క్షాప్కు అటెండ్ అయితే అందులో నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో గణాంకాల ప్రకారం చూస్తే బాండెడ్ లేబర్లో 96% కేవలం ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన బాధితులే ఉన్నారు. అలానే చైల్డ్ లేబర్లో కూడా వాళ్ళే ఉన్నారు. అలానే హ్యూమన్ ట్రాఫికింగ్లో కూడా వాళ్ళే ఉన్నారు. ఈ పర్సంటేజ్ ఎంతంటే 94, 96, 98%. మరి అనేక పరిశ్రమలను చూసినట్లయితే
మరి హజారస్ ఇండస్ట్రీస్ ప్రమాదకరమైన పరిశ్రమల్లో కూడా మరి వీళ్ళే ఉన్నారు. ఎక్కడ చూసినా మరి అత్యంత నాకు అన్నట్టు స్లేవరీ బానిసత్వపు సంఖ్యలు ఎవరో వచ్చి తెంచరు. మన సంఖ్యలను మనమే తెంచుకోవాలి. నేను కూడా ఇదే హైదరాబాద్లో ఏరియాలో ₹1 కూడా జేబులో లేకుండా నెలలు తిరిగిన గవర్నమెంట్ బస్ పాస్ అప్పుడు ₹30, ₹35, ₹40, ₹45 ఉండే. మరి నేను ఏ ఏరియాకి హాస్టల్లో ఉన్నానో చదువుకున్నానో, ఏ ఏరియా స్కూల్లో చదువుకున్నానో, మరి ఏ యూనివర్సిటీలో చదువుకున్నానో, మరి అదే ప్రాంతానికి ఒక అడవి నుంచి ఒక తండా నుంచి వచ్చి ఒక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఒక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా మరి హైదరాబాద్లో నేను ఈరోజు ఆ స్థాయిలో మరి నేను మీ మధ్యన మీ సోదరుడిగా ఉంటూ మరి నా విధులను నేను నిర్వర్తిస్తున్నాను. నేను ఒకటే చూస్తా, నేను ఏ తప్పు చేసినా, నేను చేసే ప్రతి పని నా సమర్థత, నా ప్రిపేర్డ్నెస్, నా స్కిల్ఫుల్నెస్ అనేది ఇది SC ST BC రిజర్వ్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా. వాళ్ళంటే ఇన్ఎఫిషియెంట్గా, ఇన్కేపబుల్గా, మరి తెలివి లేని వాళ్ళుగా, స్కిల్ లేని వాళ్ళుగా, నైపుణ్య రహితులుగా గుర్తించబడొద్దు. నేను ఒక జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నా. మరి ఆ జాతి ఒక గర్వంగా ఫీల్ అయ్యే ఒక అధికారిగా, ఎఫిషియెంట్ ఆఫీసర్గా నేను పనిచేయాలని అనుకుంటా. నేను ఎక్కడ పనిచేసినా అత్యున్నత స్థాయిలో టాప్ 10-20% ఆఫీసర్లలో ఏ కేటగిరీకి ఏ రకంగా కూడా తీసిపోకుండా మరి నేను చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటా. మరి మనం 21వ శతాబ్దంలో 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశం పూర్తి చేసుకున్న సందర్భంలో మనం ఇంకా వివక్ష గురించి మాట్లాడుతూ ఎవరో మనని తొక్కేస్తున్నాడు, అణగదొక్కుతున్నాడు, వివక్షాపూరిత పాలనా విధానాలు, మరి విధానాలు కూడా వివక్షాపూరితంగా ఉన్నాయి, పాలనా విధానాల నిర్ణయాలు కూడా మరి వివక్షాపూరితం ఉండడానికి కారణం ఎవరు? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాటన్నిటికీ మనం చరమాంకం ఇచ్చాల్సిన అవసరం ఉంది, వాటిని ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. మరి ఆ క్రమంలో సోదరుడు జయబాబు గారు ఆయన ఓ దశాబ్ద కాలం పోరాటం చేస్తే మరి వీళ్ళందరూ కూడా ఈ SC ST న్యాయవాదుల సంఘాలకు కాదు ప్రాతినిధ్యం వహిస్తుంది, గెలిచింది చక్కగా ఆదర్శవంతంగా. మరి మిత్రుడు ఈరోజు ఒక జనరల్ కేటగిరీ అడ్వకేట్స్ అసోసియేషన్ నుంచి ఒక జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం అందరి మధ్య నుంచి అందరి ఆమోదంతో. అలానే మిత్రుడు బాలాజీ నాయక్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్కి ఆయన ట్రెజరీ రావడం, మరి ఇంకో సోదరుడు పుల్సింగ్ నాయక్ రామావత్, మరి వారు కూడా మరి వారు ఎలా కష్టపడ్డారు, ఎలా చేశారో మనం చూసాం. ఖండు నుండి 2014లో LLB అయిపోయింది, పెండకంటి లా కాలేజ్. దెన్ ఆఫ్టర్ 2014 to 2024 వరకు నేను నాంపల్లి కోర్టులో వర్క్ చేశాను యాజ్ అడ్వకేట్గా. మీన్ టైం 22 ఎలక్షన్ అప్పుడు నేను ఒకే ఒక ఓటుతో నాంపల్లి కోర్టులో ఓడిపోయినా. దెన్ ఆఫ్టర్ అదే నాంపల్లి కోర్టులో ఎగ్జిక్యూటివ్ మెంబర్ కానీ కంటెస్ట్ చేసిన. అప్పటికే నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. అంటే ఆ 10 years ఎక్స్పీరియన్స్కి నేను వేరే పోస్ట్ కూడా ఎలిజిబులే. కానీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గానే ఎందుకు చేశానంటే నాకు స్టార్టింగ్ నుండి ఏదన్నా ఏం జరుగుతుంది బాడీలో నేను తెలవాలనే ఉద్దేశంతో చేసిన. సో నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన. టోటల్ ఓటర్స్ వచ్చేసి 2100 ఉంటే నాకు 1100 ఓట్లు పోలేని ఫస్ట్ ఓట్లు వచ్చాయి. సో నేను ఇప్పుడు గవర్నమెంట్ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా ఉన్నాను హైకోర్టులో. హోమ్ సర్వీస్ మ్యాటర్స్ చూస్తాను డిపార్ట్మెంట్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మహేశ్వరరావు సార్ గారికి మన SC ST BC మైనార్టీల మీద అత్యధికంగా కరప్ట్ అయ్యే వాళ్ళు మన వాళ్ళే ఉన్నారు. కరప్షన్లో అందరూ కూడా మనల్ని ఎక్కువ కరప్షన్ లిస్టులో మనల్ని ఎక్కువ మంది కరప్ట్గా చిత్రీకరించి మనల్ని ట్రేస్ చేస్తున్నారు. సో దీని మీద మీరు కొంచెం స్పందించి ఫస్ట్ టైం మన వాళ్ళు SC ST BC మైనారిటీ వాళ్ళు ఒక ఉద్యోగం రావాలంటే వాళ్ళు చాలా కష్టపడి ఆ స్థాయికి వస్తారు. సో
వాళ్ళని ఆ స్టార్టింగ్ దశలోనే వాళ్ళ కరప్టెడ్గా ముద్రించి పైకి రానియకుండా చూస్తున్నారు. కాబట్టి దీని మీద మీరు కొంచెం డిబేట్ ఇచ్చి ఒక అవగాహన ప్రోగ్రాం పెడతారని చెప్పేసి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మన వాళ్ళందరూ ఎవరైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన భిక్ష వల్లనే మనం అందరం కూర్చున్నాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, వెదర్ ఇట్ ఈస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు అందరూ కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష. అది మీరు కావాలన్నా కాదనుకున్నా, మేము పెద్ద తోపులం అనుకున్నా, ఏదనుకున్నా కానీ అది మాత్రం ఆయన మర్చిపోతే మనకి ఈరోజు ఈ బట్ట లేదు, బువ్వ లేదు, కూర్చోడానికి ఏది హక్కు లేదు. ఖచ్చితంగా మన వాళ్ళందరూ చేయండి, జాతి కోసం పనిచేయండి. ఆ రోజులలో ఆయన ఒక్కడే చేసిండు, రకరకాల అవమానాలు భరించిండు, తిండి లేదు, నీడ లేదు, పిల్లలను, భార్యలను, ఆస్తులు, అంతస్తులు అన్నీ వదిలేశాడు. ఈరోజు మనం అందరం ఒక్కరమే వర్టికల్గా వెతులుతున్నాం. నేను, నా కొడుకు, నా మనవడు, నా మునిమెనవడు అని పోతున్నాం, కానీ సమాజం కోసానికి ఎవరు పనిచేయట్లేదు. కాబట్టి ఎవరైతే మన ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ విధిగా పనిచేయాలి. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నవాళ్ళు మన వాళ్ళు కూడా, ఈ అడ్వకేట్స్ కూడా మన సమాజం కోసం పనిచేయండి. ఖచ్చితంగా నేను ఇంకా చాలామంది మన వాళ్ళు నేను రిటైర్ అయిపోయినాక పని చేస్తామని వస్తున్నారు. పదవులలో ఉన్నప్పుడు చేయనిక చేతగాని వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత అలా ఏం చేస్తారో మీరే క్వశ్చన్ వేసుకోండి. ఖచ్చితంగా మనకు ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో ఖచ్చితంగా సమాజం కోసం చేయండి, అన్ని కులాల కోసానికి చేయండి, అందరి కోసం పనిచేయండి. ముఖ్యంగా మనమైతే ఎక్కడి నుంచి వస్తున్నామో మన కుటుంబాలకు, ఇప్పుడు రూరల్ లెవెల్లో ఉన్న వాళ్ళకు న్యాయ వ్యవస్థలో చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కరు పేదవాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ అందరూ పేదవాళ్ళే ఉన్నారు. కాబట్టి రూట్స్ మర్చిపోకుండా ఖచ్చితంగా మన సమాజానికి చేయండి, అందరికీ సేవ చేసి, మీరు డబ్బే ముఖ్యం కాదు, వారికి కావాల్సింది మన ఏదైతే ఉన్నదో మనం చేయాల్సింది సమాజం ఇంపార్టెంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి క్షణం అడుగడుగులా ఆయన విడుచుకుంటే ఆయనే క్వశ్చన్, ఆయనే సమాధానం. కాబట్టి మీరు ఆ వేలో పనిచేయాలని కోరుకుంటూ, నేను ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను. నాది మహబూబ్ నగర్ జిల్లా, మాది ఉడిమిల్లా గ్రామం. నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాను, తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేశాను. ఫైనల్గా అంతిమ లక్ష్యం అసెంబ్లీకి పోవాలనేదే నా టార్గెట్. ఆ వేళనే పనిచేస్తున్నాను. నేను కూడా మన సమాజంలో కోసరానికి చేస్తున్నాను. నేను ఒక స్కూల్ నడిపిస్తున్నాను. అందులో అమ్మనాన్న లేని వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టాను, నడిపిస్తున్నాను. ఇప్పటికి 30 మంది అమ్మనాన్న లేని వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. చాలా మన సమాజానికి సంబంధించిన పనులు చేస్తూనే ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా నేను చేసినా కాబట్టి నేను కొంచెం ఎక్కువనే మాట్లాడినట్టుంది, క్షమించండి. ఖచ్చితంగా చేయాలనేది నాది. ఎందుకంటే చాలా మంది రిటైర్ అయ్యి ఏదో సంఘాలు పెడుతున్నారు, అది ఎందుకో నాకు నచ్చట్లేదు. నేను చాలా మీటింగ్లలో కూడా మాట్లాడాను. ప్రతి ఒక్కరు చేయండి, ఎవరు నోరు పూసుకోవద్దు, ఎవరు మన ఫాలోవర్స్ కాదు, మనమే లీడర్లం కావాలని నేను మాత్రం గుర్తుపెట్టుకొని ఒక్కడే లీడర్, ఆ లీడరే ఈరోజు మన అందరు నడిపించాడు. ఆయననే దేవుడు, దేవుళ్ళు ఉన్నారో లేరో తెలియదు, ఆ దేవుడే మన తలరాత మార్చింది. కాబట్టి మనం ఆయన అందరికీ జీవితకాలంలో తల్లిదండ్రులు ఓన్లీ వాళ్ళు జన్మనిస్తే అన్ని హక్కులను ఇచ్చి మనల్ని ఈరోజు నిలబెట్టిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిదే అనుకొని చెప్తూ మీరందరూ ఆ వేలో పనిచేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన లాస్ట్లో ఈ అవకాశం ఇచ్చిన మహేష్ అన్న గారు ఇక్కడికి వచ్చిన చాలా మీటింగ్లోకి వచ్చినాం. అన్న పెట్టినప్పటి పోయి నన్ను కూడా అరెస్ట్ చేయడానికి ట్రై చేసేది, కానీ ఓవి అని వదిలేసి పంపించారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, జై భీములు తెలుపుతున్నాను. పెట్టే చరిత్రలో మీరు ఉన్నారు ఓయూ. సో ఇప్పుడు జగన్ గారు మా జనరల్ సెక్రటరీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వారు ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఈ విధంగా ఇవాళ ఈ ప్రోగ్రామ్ లీడర్షిప్ ఇన్స్పిరేషన్ అండ్ ప్రోగ్రామ్ ఏదైతే ఇక్కడ కూర్చున్న ఇద్దరైతే మహారాజులు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా నడిపించుకుంటూ వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి, వివిధ డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చి ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసి ఈ సమయాన్ని కూడా కేటాయించి ఈరోజు 9 అవుతున్నా కూడా అందరం ఇంత సంగతిగా ఉండి సక్సెస్ చేసినందుకు మాకు ఎంప్లాయీస్ కన్ఫర్టేషన్ నుంచి దీంతో ఇంత ముగించుకుంటూ చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా